ఒక భాష కాదు, ఒక సంస్కృతి కాదు. భాష, మాట, కట్టుబాట్లు, కులాలు, మతాలు ఇలా ఎన్నో వైరుధ్యాలు ఉన్న దేశం ఎంతకాలం మనుగడ సాగిస్తోంది. 1947లో భారత్కు స్వాతంత్ర్యం వచ్చినప్పుడు పాశ్చాత్య దేశాల ఆలోచన, అనుమానాలు ఇవే. విన్స్టన్ చర్చిల్ వంటి నేతలైతే పోతూ భారతీయులకు పాలన చేత కాదని ఎగతాళి చేసి మరిపోయారు. కానీ ఆ భేదాలన్నింటినీ అధిగమించిన భారత అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ఇదే ఇన్నేళ్లలో భారత్ సాధించిన విజయం, ఈసడించిన వారికి చెప్పిన గుణపాఠం, మూడో ఆర్థిక శక్తిగా అవతరిస్తూ ప్రపంచానికి చెబుతున్న స్ఫూర్తి పాఠం. ఎవరైతే ఇండియాకు సీన్ లేదన్నారో వారితోనే శబాష్ ఇండియా అనిపించుకునేలా విశ్వవేదికపై సగర్వంగా నిలిచింది, విశ్వగురు అనిపించుకుంటోంది. అయితే భారత్కు అసలు సవాళ్ళని ముందే ఉన్నాయి. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. ఇంతకు టార్గెట్ 2047 జర్నీలో భారత్కు ఎదురయ్యే సవాళ్ళేంటి? ఎర్రకోట సాక్షిగా అతిపెద్ద లక్ష్యంపై ప్రధాని ఏమన్నారు? లెట్స్ వాచ్. టార్గెట్ 2047 భారత్ ముందున్న సవాళ్లేంటి? వికసిత భారత్ కోసం ఎలా ముందుకు వెళ్ళాలి? ఇండియా తిరుగులేని శక్తిగా ఎదిగే టైం ఇదేనా? ఉత్తరాది దక్షిణాది భేదాలు, హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, పార్సీ, సిక్కు మతాలు, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ ఇలా లెక్కకు మించిన భాషలు. ఎవరి భాష వారిది, ఎవరి సంస్కృతి వారిది. రకరకాల భావజాలాలు, సిద్ధాంత వైవిధ్యాలున్న దేశం ఎక్కువ కాలం మనుగడ సాగిస్తుందా? ఇలాంటి దేశాన్ని నియంతృత్వంతో తప్ప ప్రజాస్వామ్యంతో నడపడం సాధ్యమా? 78 సంవత్సరాల క్రితం చాలా మంది మదిలో మిదిలిన సందేహాలే ఇవి. కాని అలాంటి వారి సందేహాలన్నింటినీ పటాపంచలు చేసిన దేశం భారత్. అసలు ఇలాంటి సందేహాలు రావడానికి ప్రధాన కారణం ప్రజాస్వామ్యం అనేది విదేశీ భావన కావడం. అప్పటికే ప్రజాస్వామ్యం ఉన్న దేశాల్లో ఆ విధానం విజయవంతం కావడానికి అవసరమైన నిర్ణీత పరిస్థితులు ఉండేవి. అంటే దేశ ప్రజలందరికీ ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే సంప్రదాయం, ఎక్కువ మంది ఒకే మతాన్ని అవలంబించేవారు కావడం. కానీ మన దేశంలో ఆ పరిస్థితులు లేకపోవడంతో భారత్లో ప్రజాస్వామ్యం కొనసాగడం, దేశంగా మనగలగడం కష్టమని అంతా భావించారు. మనకు స్వాతంత్ర్యం వచ్చే సమయానికి ప్రపంచ దేశాలు మనల్ని పట్టించుకునేవి కావు సరికదా, చిన్నచూపు చూసేవి. కాని ఆ పరిస్థితుల్ని, అవమానాలను, చిన్నచూపును తట్టుకుని భారత్ నిలిచింది. శాస్త్ర, సాంకేతిక, విద్య, వైద్య రంగాల్లో ఘన విజయాలు సాధించి సగర్వంగా తలెత్తుకు నిలబడింది. మతాలు, కులాలు ఎన్ని ఉన్నా అందరినీ రాజ్యాంగం పరిధిలోకి తీసుకొచ్చి పనిచేసేలా చేయగలగడం మన ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ఇదంతా మనం సాధించిన ఘనతే. కాని సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఎర్రకోట సాక్షిగా ప్రధాని చెప్పింది అదే. और मेरे प्यारे देशवासियों, नेक्स्ट जनरेशन रिफॉर्म्स के लिए हमने एक टास्क फोर्स गठित करने का निर्णय किया है. ये टास्क फोर्स समय सीमा में इस काम को पूरा करे. वर्तमान नियम, कानून, नीतियां, रीतियां 21वीं सदी के अनुकूल, वैश्विक वातावरण में अनुकूल और भारत को 2047 में विकसित राष्ट्र बनाने के संदर्भ में नए सिरे से तैयार हो और उसका समय सीमा में अपना कार्य पूरा करने के लिए इस टास्क फोर्स की रचना की है. 2047 వికసిత భారత్ లక్ష్యంగా మోడీ సంచలన ప్రకటన ఇది. నెక్స్ట్ జనరేషన్ సంస్కరణల కోసం ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఈ దళం 2047 నాటికి దేశాన్ని వికసిత భారత్గా మార్చడానికి పనిచేస్తుందని వివరించారు. మోడీ సర్కారు వికసిత భారత్ లక్ష్యంగా వేసిన కీలక ముందడుగుగా విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి పట్టుదలతో ముందుకు వెళితే భారతీయులు సాధించలేనిదంటూ ఏదీ లేదు. అది మన చరిత్రే చెబుతుంది. 78 ఏళ్ల క్రితం మన జీడీపీ 2.7 లక్షల కోట్లు. కానీ ఇప్పుడు 4 లక్షల కోట్ల డాలర్లతో త్వరలో ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలవబోతున్నాం. అక్షరాస్యత 16% నుంచి 75%కి పైగా పెరిగింది. దేశమంతటా విద్యుదీకరణ జరిగింది. ప్రపంచంలోని అతి తక్కువ అణుశక్తి గల దేశాల్లో భారత్ ఒకటి. ఎద్దుల బండు నడుపుకునే వారిని ఎద్దేవ చేసిన పాశ్చాత్యుల దిమ్మ తిరిగేలా హాలీవుడ్ సినిమాల కంటే తక్కువ బడ్జెట్తో భారతీయుల కలలు మోసుకుంటూ వెళ్లే చంద్రయాన్ మిషన్ విజయవంతం చేశాం. అంతెందుకు, ఒకప్పుడు భారత్ను ఎగతాళి చేసిన అమెరికానే ఇప్పుడు తమ మిషన్ల కోసం మనల్ని ఆశ్రయిస్తోంది.
అలాగని అన్ని విజయాలే కాకపోవచ్చు. భారత్ను ఇప్పటికీ ఇంకా కొన్ని సమస్యలు, సవాళ్లు పట్టి పీడిస్తుండొచ్చు. కానీ ఇన్నేళ్లలో మనం సాధించిన విజయాలు చిన్నవి మాత్రం కావు. ప్రపంచమంతా తారచి చూసేంత గొప్పవి. అవును, ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటికీ భారత్తో భాగస్వామ్యం కావాలి. 140 కోట్ల జనాభాతో ఉన్న ఇండియా మార్కెట్టు కావాలి. మన సహకారము కావాలి అనే పరిస్థితి ఉంది. 78 ఏళ్లలో మనం సాధించిన విజయాలు ఏమాత్రం చిన్నవి కావు. కానీ ఇప్పటికీ భారత్ అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంది. ఇప్పుడు ఆ లెక్కలు మార్చేయాల్సిన టైం వచ్చింది. మరో 22 ఏళ్లలో భారత శతాబ్ది ఉత్సవాలు జరుపుకోబోతోంది. అప్పటికి ఇండియా అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగా కాదు, అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ చెప్పిన మాట కూడా అదే. మన సంకల్పంతో 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చగలం. వికసిత్ భారత్ 2047 కేవలం మాటలు కాదు, 140 కోట్ల మంది భారతీయుల కలలకి ప్రతిబింబం. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బుగా వికసిత్ భారత్ కోసం ప్రజల సూచనలలో పాలనా సంస్కరణలు, సత్వర న్యాయ పంపిణీ వ్యవస్థ, సాంప్రదాయ ఔషధాలను ప్రోత్సహించడం ఉన్నాయి. వోకల్ ఫర్ లోకల్ అనేది తమ వ్యూహమని మోడీ చెప్పారు. अगर कोटि कोटि लोगों के बलिदान से स्वतंत्र भारत हो सकता है तो कोटि कोटि लोगों के संकल्प से, पुरुषार्थ से, आत्मनिर्भर बनने से, वोकल फॉर लोकल की बात करने से, स्वदेशी का मंत्र को जापने से समृद्ध भारत भी बन सकता है. वो पीढ़ी स्वतंत्र भारत के लिए खप गई थी. ये पीढ़ी समृद्ध भारत के लिए नए कदम उठाए, यही समय की मांग है. నిజానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం భారత్ 4 లక్షల కోట్ల డాలర్లతో 4వ స్థానంలో ఉంది. కానీ ప్రధాని చెప్పినట్టుగా ఇంత త్వరగా 3వ స్థానానికి ఎలా చేరుతుందనే ప్రశ్నలున్నాయి. అయితే కొన్ని నివేదికల ప్రకారం వచ్చే 6 ఏళ్లలో భారత జీడీపీ రెట్టింపవుతుంది. 2031 నాటికి భారత జీడీపీ 6,70,000 కోట్ల డాలర్లకు చేరొచ్చని అంచనాలు ఉన్నాయి. సింపుల్ గా చెప్పాలంటే అత్యధిక జీడీపీ ఉన్న దేశాల జాబితాలో ఉన్న జపాన్, జర్మనీ దేశాలను భారత్ దాటేయనుంది. అంతర్జాతీయ నివేదికల అంచనాల ప్రకారం భారత్ ఆ స్థాయికి ఎలా చేరుకుంటుంది, భారత ముందున్న సవాళ్లు ఏంటి, ఇంకా ఎలాంటి చర్యలను తీసుకోవాలి అన్న ప్రశ్నలే వేసుకుంటే ఆ అంచనాలను చేరుకోవడం కష్టమేం కాదు. 3వ సంపన్న దేశంగా భారత్ మారాలంటే స్థిరమైన అధిక వృద్ధి రేటు అవసరం. ఏటా 6.7% అంటే 7 ఏళ్ల పాటు ఇదే అభివృద్ధిని సాధించాల్సిన అవసరం ఉంది. అదే జరిగితే భారత జీడీపీ 6,70,000 కోట్ల డాలర్లను సాధించొచ్చు. మరో కీలకమైన సమస్య తయారీలో ప్రైవేటు భాగస్వామ్యం. అన్ని కర్మాగారాలు, ఉత్పత్తి సంస్థలు ప్రైవేటు పెట్టుబడుల్ని ఆహ్వానించాలి. ఇప్పటికే భారత జీడీపీ సేవా రంగంలో ఆధిపత్యం వహిస్తోంది. సాఫ్ట్వేర్, కన్సల్టింగ్, కాల్ సెంటర్ వంటి వాటిలో భారత్ సత్తా చాటుతోంది. సేవా రంగంలో 50%, తయారీ రంగంలో కేవలం 25% మాత్రమే ప్రైవేట్ సంస్థలు పెట్టుబడులు పెట్టే. ఇది ఏమాత్రం సరిపోదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎలాంటి అభివృద్ధి సాధించాలన్న కర్మాగారాలే పునాది. అధిక పరిశ్రమలు వస్తే మరిన్ని ఉద్యోగాలు వస్తాయి, ఇతర రంగాలకు కూడా మద్దతు పెరుగుతుంది. అంటే భారత్కు ఇప్పుడు మరిన్ని పరిశ్రమలు రావడం అవసరమన్నమాట. ఇక చివరి సమస్య ఏంటంటే కేవలం పరిశ్రమలతో వస్తువులను ఉత్పత్తి చేయడమే కాదు, ఆ ఉత్పత్తులు మార్కెట్లో పోటీని తట్టుకోవాలి. ఎందుకంటే మేడ్ ఇన్ చైనా వస్తువుల్ని చూసి అందరూ నవ్వుకుంటున్నారు. అంటే ఉత్పత్తుల క్వాలిటీ, క్వాంటిటీ రెండూ అవసరం. అయితే ఈ రెండు మానవ వనరుల్లో పెట్టుబడులు పెట్టడం, మరిన్ని విదేశీ పెట్టుబడులు, విజ్ఞానాన్ని ఆకర్షించడంతోనే సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. చివరిగా భారత్ ముందున్న అతి పెద్ద సవాల్ ఏంటంటే స్థిరత్వం. భారత్ గతంలోనూ అధిక వృద్ధి రేటు నమోదు చేసింది, కానీ దాన్ని నిలబెట్టుకోవడమే ఇక్కడ కీలకం. ప్రస్తుతం భారత్ను ప్రపంచ దేశాలు స్పాట్లైట్ గా చూస్తున్నాయి. భారత్లో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటిని ఎలా ఉపయోగించుకుంటామో అనేది ముఖ్యం. దేశంలో 140 కోట్ల మందికి పైగా ప్రజలున్నారు. దేశాభివృద్ధి అనివార్యం. ఈ తరుణంలో మనకు కావలసింది నాణ్యమైన వృద్ధితో పాటు కార్మిక శక్తిలో ఎక్కువ మంది మహిళల్ని చేర్చుకోవాలి. యువతకు మరింత నైపుణ్యమున్న ఉద్యోగాలు కల్పించాలి. సంపద అంతరాన్ని తగ్గించి ఆరోగ్య సంరక్షణను చౌకగా మార్చాలి. ఇవన్నీ సాధ్యమైన నాడు ప్రపంచంలో భారత్ సూపర్ పవర్ గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్నింటికి మించి మరో 22 ఏళ్లలో అంటే స్వాతంత్ర్య ఉత్సవాలు జరుపుకునే వేళ అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలవాలి అంటే ఈ సవాళ్లను అధిగమించడం మినహా మరో ఆప్షన్ లేదు. ఆ సవాళ్లు ఎదుర్కొని భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా నిలపాల్సిన బాధ్యత ఎర్రకోట సాక్షిగా ప్రధాని మోడీ ప్రకటించిన టాస్క్ ఫోర్స్ బృందానిదే. ये टास्क फोर्स
समय सीमा में इस काम को पूरा करें। वर्तमान नियम, कानून, नीतियां, रीतियां 21वीं सदी के अनुकूल, वैश्विक वातावरण में अनुकूल और भारत को 2047 में विकसित राष्ट्र बनाने के संदर्भ में नए सिरे से तैयार हो।